హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది కార్తిక్ క్రియేషన్స్. నా పేరు కార్తిక్. ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుందాం. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. విశ్వ తన ఇంటి కోసం చాలా కష్టపడతాడు. తన ఇంట్లో ఓ తమ్ముడు, ఓ చెల్లి, అమ్మ, నాన్న, భార్య. వీళ్ళ దాంట్లో సంపాదించేది ఒక్కడే విశ్వ. విశ్వ రోజు కష్టపడతాడు, ఇంటికొస్తాడు, చాలా అలసిపోయి వస్తాడు. డబ్బులు సరిపోక రాత్రి ర్యాపిడోలు కూడా కొట్టేసి ఇంటికొస్తాడు. ఇంటికొచ్చేసి ఒకరోజు చాలా లేట్‌గా అయిపోయింది. ఇంటికొచ్చేసిండు, చెప్పులిప్పేసిండు, లోపలికొచ్చి కూర్చున్నాడు. కూర్చున్నా సరే ఎవరు పట్టించుకోవట్లేరు, తిన్నావా అని కూడా అడగట్లేదు. కానీ వాళ్ళ తమ్ముడొచ్చేసి, "అన్న నా దాంట్లో రీచార్జ్ చేయవా?" అనేసి. వాళ్ళ భార్య వచ్చేసి, "ఓటీటీది రీచార్జ్ అయిపోయింది. నువ్వు రీచార్జ్ చేయలేవా?" అని అడిగింది. వాళ్ళ అమ్మొచ్చేసి, "రా లేట్ అయిపోయింది. సరే రేపు కరెంట్ బిల్ కట్టేసేయి" అన్నది. నాన్న అసలు పడుకున్నాడు ఆ టైంకి. అట్లనే కూర్చుండిపోయిండు. చాలా ఆలోచిస్తూ అట్లనే ఉండిపోయిండు. మార్నింగ్ టేబుల్ పైన పేపర్‌లో రాసి ఆడ పెట్టేసి ఎళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ లేసి ఇంటి సభ్యులందరూ ఆ పేపర్ చదివారు. దాంట్లో ఏమని రాసిందంటే, "అప్పులు బాగా పెరిగిపోయినాయి. ఖర్చులు కూడా బాగా అయిపోతున్నాయి. ఇంట్లో ప్రతీదీ నేనే ఒక ఏటీఎంలా పనిచేస్తున్నా. నాకది చాలా భారంగా అయితుంది" అని మనసులో ఉన్న విషయమంతా ఆ పేపర్ మీద చూపించేసిండు. కరెక్ట్‌గా నెక్స్ట్ డే నుంచి ఇంట్లో మార్పు స్టార్ట్ అయింది. వాళ్ళమ్మ, వాళ్ళ భార్య పికిల్స్, వడియాలు ఇవన్నీ ప్యాకింగ్ చేసి సేల్ చేయడం స్టార్ట్ చేసిర్రు. ఫస్ట్ కొన్ని రోజులు కొంచెం కష్టమైంది. గిరాకీలేం లేకుండే. బట్ మెల్లిమెల్లిగా ఆర్డర్స్ ఎక్కువై మంచి గిరాకీలు స్టార్ట్ అయింది. ఆళ్ళ తమ్ముడు గూడా ఎందుకు ఖాళీగా ఉండాలనేసి ఒక 2, 3 గంటలు అట్లా ర్యాపిడో నడిపేసి ఎంత డబ్బులైతే అంత డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేవాడు. సో, నెక్స్ట్ మంత్ ఈఎంఐ కట్టేది ఉన్నప్పుడు వాళ్ళ భార్య అన్నది, "అత్తమ్మ నేను సంపాదించిన ఈ డబ్బుతోని ఈఎంఐ కట్టేయచ్చు ప్రాబ్లమ్ లేదు" అని చెప్పేసి. "అన్న నువ్వు రీచార్జ్ ఏం చేయకు. నేను సంపాదించిన డబ్బులతోని అన్నీ రీచార్జ్ చేసేసినా" అని చెప్పేసి. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క సమస్యను తీర్చేసిర్రు. ఆయన డబ్బు ఏదైతే తీసుకొచ్చిండో ఒక రెంట్ కట్టేసి మిగిలిన డబ్బులంతా మిగిలినాయి. సో, లైఫ్ అంటే కుటుంబ సభ్యులంటే ఎట్లుండాలి అంటే, ఒక్కోడే సంపాదించాలనే రూల్ ఏం లేదు. అందరూ చేతనైనంత పని చేసి పెట్టాలి. ప్రతి ఒక్కళ్ళు ఇట్లా పని చేస్తే టర్మ్ ఇన్స్యూరెన్స్ కూడా అవసరం లేదు. ఎందుకంటే టర్మ్ ఇన్స్యూరెన్స్ ఎందుకు తీసుకుంటాం? అరే! నేను చనిపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఎట్లుంటారో అని ఎట్లా బతుకుతారో అనేసి కదా! సో, ఇట్లా అందరూ పని చేస్తే ఒకళ్ళ పైన ఆధారపడన అవసరం లేదు. అప్పుడెప్పుడో 1947లో భార్యలని పని చేపియకుండా వాళ్ళ బ్రెయిన్స్ అన్నిటిని ఖాళీగా వదిలేసిర్రు. సో, ప్రతి ఒక్కళ్ళ దాంట్లో టాలెంట్ ఉంటది. వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అంతే తప్ప వాళ్ళని అసమర్థుల్ని చేసేసి సీరియల్‌కి అంకితం చేయకండి. ఇగ నువ్వు వచ్చిన తర్వాత వంట రూమ్‌లో పని చేయాలా అన్నట్టుగా ఉండొద్దు. ప్రతి ఒక్కళ్ళు పని చేయాలి. ప్రతి ఒక్కళ్ళకి బాధ్యత తెలవాలి. ఏమేం ఖర్చులవుతున్నాయి? ఎంత మిగులుతుంది? ఏం చేద్దాం? సొంతిల్లు అరే! సొంతిల్లు కొనరా! సొంతిల్లు కాదు. కొనురా కాదు. కొందాం. సో, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఆలోచిస్తే ఏ సమస్య ఉండదు. కథ నచ్చిందా? అలా ఎళ్ళేటప్పుడు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకో చక్కని కథని మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.